హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పంజాబీ స్టైల్ బెండకాయ మసాలా కర్రీ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొరియాండర్. ముందుగా టమాటాని మిక్సీ పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, జీరా, పెరుగు. తగినంత ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బయట పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నూనె వేసి పెట్టుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం కాగాక బెండకాయలు వేపి తీసుకుందాం. ఇది వేపి తీసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎర్రగా వేసుకొని తీసుకోవాలి. ఇది 5 నిమిషాలు వేసుకుందాం. కొంచెం మూత పెడతాం. ఇది బాగా వేస్తే క్రిస్పీగా ఎర్రగా వేగిపోతుంది. ఒక ప్లేట్లో తీసుకుంటాం. ఇలా వేగుతుంది. ఇంకా రెడ్గా అవ్వస్తుంది. చూపిస్తుంది. దీంట్లోనే కొంచెం నూనె వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేలా వేసుకోవాలి. మీరు కూడా ఇలా కర్రీ ట్రై చేశారు. మీరు కూడా ట్రై చేస్తే నాకు చెప్పండి. నా కర్రీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. కొంచెం సాల్ట్ వేసుకుంటాం. వేరే వాళ్ళు ఫ్రై అయిపోతుంది. 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మనం పెరుగులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి గ్రేవీ కోసం కలుపుకుందాం. ఫస్ట్ పెరుగు తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ధనియా, గరం మసాలా, కొంచెం సాల్ట్. అంతే ఫ్రెండ్స్. దీన్ని బాగా కలుపుకోవాలి. చూసారు తిక్కగా గ్రేవీలో వచ్చింది కదా. ఇది వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది, తిక్కగా వస్తుంది.
ఇది వేగినట్టు ఉన్నాయి. కొంచెం వేగాలి, కొంచెం వేగాలి. బ్రౌన్ కలర్ వచ్చిన ఆల్మోస్ట్ కొంచెం వేగాలి. ఇది వేగాక టమాటా పేస్ట్ వేసుకుందాం. కొంచెం మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. వేగిందో లేదో చూద్దాం. వేగినట్టుంది ఆల్మోస్ట్. వేగిపోయి దీంట్లో టమాటా పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు దగ్గరగా నూనె తేలేంత వరకు మగ్గ పెట్టుకోవాలి. దీన్ని కూడా 5 నిమిషాలు మగ్గ పెట్టుకుందాం. మగ్గ పెట్టుకొని మగ్గిందో లేదో చూసుకుందాం. కొంచెం దగ్గరగా అయినట్టుంది, ఇంకా మగ్గాలి. ఇంకొంచెం దగ్గర కావాలి. చిక్కగా కొంచెం దగ్గర గేవినట్టు. బాగా మగ్గిపోయినట్టుంది, దగ్గరికి అయింది. దీంట్లో మనం ఇంకా కలిపెట్టుకున్న పెరుగులో మసాలాలు అవన్నీ అది వేసుకున్నాం. పెరుగు టమాటా వేసుకుని పుల్లగా ఉంటుందని అనుకుంటాను. ఉండదు, టేస్టీ బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఇది 2 నిమిషాలు మగ్గాలి. ఇది మగ్గిందనుకో తర్వాత బెండకాయలు వేసేసుకుని కొరియాండర్ పైన చేసి తీసేసుకోవడం అయిపోయినట్టు ఆల్మోస్ట్. చూసారు ఇది ఎడమని ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో. కలర్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. దీని 2 నిమిషాలు మూత పెట్టుకున్నాను. కొంచెం దగ్గరికి అయినట్టు ఉంది ఫ్రెండ్స్. చూసారు నూనె ఎలా తేలుతుందో. అయితే అది దగ్గరికి అయినట్టు. ఇలా ఎప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బెండకాయలు వేసేద్దాం. ముందుగా ఎగ్గు పెట్టి తీసుకున్నాం కదా, ఆ బెండకాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసుకుని మగ్గ పెట్టుకోవాలి. కొంచెం లైట్గా. ఇది ఇంకా 15 నిమిషాలు మగ్గాలి ఫ్రెండ్స్. దీన్ని మూత పెట్టుకుని 15 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. అన్నీ సరిపోయేదో చూసుకున్నాను, సరిపోయినాయండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గనిచ్చుకోవడం. ఇది దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్. నేను కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మేము ఇప్పుడే కొత్తగా పెట్టాం, మీ సపోర్ట్ మాకు కావాలి.